ప్రతి మూడేళ్లకు ఒకసారి వేజ్ బోర్డు అగ్రిమెంట్ ఉంటుందన్నారు లేబర్ అడిషనల్ కమిషనర్ గంగాధర్. 30% పెంచడం కుదరదని నిర్మాత మండలి వారు అంటున్నారని చెప్పారు. 12 గంటలు పనిచేయాలని వారి అగ్రిమెంట్లో ఉందన్నారు. పెరిగిన ఖర్చుల ప్రకారం వారికి ఇచ్చే జీతం ఇప్పుడు సరిపోవడం లేదని, కార్మికులు అడిగిన దాంట్లో కొంత న్యాయం ఉందన్నారు. కొంతమంది నిర్మాతలు 30% పెంచుతామని లెటర్ ఇచ్చారని చెప్పారు. ఇద్దరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామంటున్న గంగాధర్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. 30% వేతనం పెంచాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్ అయితే ఉంది. అయితే ఈ డిమాండ్లో భాగంగా ఈరోజు ఆ లేబర్ కమిషన్ ఆఫీస్కి అయితే రావడం జరిగింది. అందులో భాగంగానే అడిషనల్ కమిషనర్ గంగాధర్ని కూడా కలిశారు. సో ఆయనతోటి మాట్లాడడానికి సంబంధించి ఆయనతో ఏమేమి మాట్లాడారు, వీళ్ళు ఏమేమి చర్చించారనే విషయం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గంగాధర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే నిన్నటి నుంచి కూడా వీళ్ళు వేతనం పెంచాలని చెప్పేసి, ముఖ్యంగా 30% వేతనం పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వాళ్ళు సమ్మె చేస్తున్నారు. సో మీ దగ్గరికి రావడానికి గల కారణం ఏంటి, ఏ విధమైన చర్చలు జరిగాయి? మెయిన్లీ ఈ మూవీ ఇండస్ట్రీలో ఫెడరేషన్ అండ్ చేంబర్కి 3 ఇయర్స్కి ఒకసారి అగ్రిమెంట్ ఉంటుంది, వేజ్ అగ్రిమెంట్. అది ఈ మధ్యనే కంక్లూడ్ అయింది కాబట్టి, లాస్ట్ అగ్రిమెంట్ ఎక్స్పైర్ అయింది కాబట్టి ఈ టర్మ్కి కూడా వేజ్ నెగోసియేషన్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఇంటర్నల్గా చేసుకోవడం జరిగింది. దాంట్లో మెయిన్లీ యూనియన్ నుంచి డిమాండ్ ఒక నెక్స్ట్ 3 ఇయర్స్కి ఎండ్ ఆఫ్ ద 3rd ఇయర్ వరకు 30% అనేది వాస్తవమే కాదు. ఇట్ ఇస్ నాట్ 30% అప్ ఫ్రంట్. సో దానికోసం ఫెడరేషన్ నుంచి డిస్ప్యూట్ రైజ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఒక 2-3 మీటింగ్స్ ఆల్రెడీ అయినాయి. బట్ కొన్ని సర్వీస్ కండిషన్స్ కూడా వాళ్ళు అడిగారు. సర్వీస్ కండిషన్స్లో కూడా కొంత ఇబ్బంది ఉందని. సో ఆ సర్వీస్ కండిషన్స్ అండ్ వేజ్ నెగోసియేషన్స్ ఇప్పుడు ప్రెజెంట్లీ జరుగుతున్నాయండి. మోస్ట్లీ రిజాల్వ్ అవుతుంది. అంటే నిన్నటి నుంచి కూడా ఈ సమ్మె కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ 30% వేతనం పెంచాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తుంటే, ప్రొడ్యూసర్స్ మాత్రం దీనికి సంబంధించి వ్యతిరేకంగానే ఉన్నారు. అంటే మేము అంత శాతం ఇచ్చుకోలేము అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సో దీని మీద మీతోటి ఏ విధమైన చర్చ జరిగింది? అదే అండి, వాళ్ళు చేంబర్ నుంచి అయితే ఇంకా 30%కి ఇంకా అగ్రీ అవ్వలేదు. మేము కూడా కన్విన్స్ చేస్తున్నాము. ఇట్స్ నాట్ 30% అప్ ఫ్రంట్, ఇయర్ వైజ్ కొంత పర్సంటేజ్ ఉంటుంది. సో అది వాళ్ళు ఎంత పే చేయగలరు అనేది వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన రేషియోని బట్టి, వీళ్ళు అడిగిన దాన్ని బట్టి మధ్యలో ఒక రేట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. అంటే ప్రొడ్యూసర్స్ ఏం మాట్లాడారు సార్ మీరు? అంటే ఇప్పటికీ 2-3 మీటింగ్స్ అయినాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ప్రొడ్యూసర్ తోటి ఏం మాట్లాడారు? ప్రొడ్యూసర్కి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి మీరేం సమాచారం సేకరించారు? ఆ విషయంలో వీరితోనే ఏం మాట్లాడడం జరిగింది? మెయిన్లీ ప్రొడ్యూసర్స్ నుంచి కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు రెవెన్యూ ఇంతకుముందు ఉన్నంత సినిమాల రెవెన్యూ అంతా లేదు కాబట్టి అంత పెంచలేము అనేది వాళ్ళ వర్షన్. దాంతోపాటు ఇవన్నీ చిన్న మూవీస్కి చాలా ఎఫెక్టివ్ పడుతుంది వాళ్ళ చిన్న ప్రొడ్యూసర్స్కి. సో వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి అనేది మెయిన్ కంటెన్షన్. ఇప్పటి వరకు కూడా మీరు వీరితో చర్చించడం జరిగింది. చర్చించిన తర్వాత వాళ్ళ నిర్ణయానికి సంబంధించి కావచ్చు, అయితే దీని తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రొడ్యూసర్తో కూడా మాట్లాడాల్సి ఉంటుంది. సో దీని విషయంలో మీరు ప్రొడ్యూసర్ తోటి ఎప్పుడు మాట్లాడతారు? చర్చలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? ఆల్రెడీ మాట్లాడుతూనే ఉన్నామండి. అంటే ఆల్రెడీ కంబైన్ జాయింట్ మీటింగ్స్ అయినాయి. ఇప్పుడు వాళ్ళ డెసిషన్, మేము కూడా ఒక ఫార్ములా వాళ్ళకి ఇచ్చున్నాం, వీళ్ళకి కూడా ఒక ఫార్ములా ఇచ్చున్నాం. సో వాళ్ళు ఇంటర్నల్గా డిస్కస్ చేసుకోవాల్సి, ఇక్కడ వచ్చేది 4-5 మెంబర్సే కాబట్టి వాళ్ళు ఇంకా మా అసోసియేషన్ కానీ, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కౌన్సిల్ కానీ వీళ్ళందరితోటి మాట్లాడి ఒక డెసిషన్ తీసుకోవాలి. ఆల్రెడీ ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు కూడా వాళ్ళు 3 to 5 మాట్లాడి మళ్ళీ 5 o'clockకి మాకు చెప్తామన్నారు వాళ్ళ డెసిషన్ ఏముంది అని. సో ఈ ఫెడరేషన్ని కూడా మేము పిలిచి మాట్లాడడం జరిగింది. వీళ్ళని కూడా ఈ 24 క్రాఫ్ట్స్లో మెయిన్లీ ఆ 24కి వర్తించకపోవచ్చు, ఓన్లీ 13 అని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు 9 అంటున్నారు. బట్ 9 or 13 అది లోవర్ ఏవైతే లోవర్ కేటగిరీస్ ఉంటాయో ఆ కేటగిరీస్కి మెయిన్లీ వేజ్ అగ్రిమెంట్. వీళ్ళు డిమాండ్ చేస్తున్న దాన్ని బట్టి వీళ్ళు ఏవైతే డెసిషన్స్ ఉన్నాయో, వాళ్ళు ఏవైతే చేశారో దానికి సంబంధించి మరి మీరు సానుకూలంగా ఉన్నారా? దీనికి సంబంధించి మీరు ప్రొడ్యూసర్స్తో మాట్లాడడం కావచ్చు, వీళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళ యొక్క స్పందన ఏ విధంగా ఉండొచ్చు, అదేవిధంగా వీళ్ళకి పాజిటివ్గానే ఈ రెస్పాన్స్ అనేది ఉండే అవకాశం ఉంటుందా? మోస్ట్లీ పాజిటివ్గానే ఉంటుందండి. అంటే ముందు ఫ్యూచర్ ఏం జరుగుతుందో నేను చెప్పలేను కానీ, బట్ మోస్ట్లీ ఇద్దరు ఒక ఫిగర్కి అయితే అరైవ్ అవుతారని. వీళ్ళ విషయానికి వస్తే చాలా సంవత్సరాల నుంచి కూడా మాకు వేతనానికి సంబంధించి ఈ 30% అనేది పెంచకపోవడం, ముఖ్యంగా కరోనా తర్వాత నుంచి కూడా మేము ఇబ్బందులు పడుతూ వస్తున్నాం. ఈ వేతనానికి సంబంధించి కూడా ఆర్థికంగా ఫైనాన్షియల్గా చాలా వరకు కూడా అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. దీనిలో దృష్టి పెట్టుకునే ఈ నిర్ణయం మేము తీసుకున్నాము. మా డిమాండ్ ప్రకారం, ఈ రూల్ ప్రకారం, ముఖ్యంగా అగ్రిమెంట్ ప్రకారం మేము ఈ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దాని ప్రకారమే వీళ్ళు చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ విషయంలో మీరేం మాట్లాడతారు?
వాళ్ళకు కూడా అదే కన్విన్స్ చేస్తున్నామండి. కొంచెం ఇన్ఫ్లేషన్ రేట్ కానీ, పెట్రోల్ ప్రైసెస్ కానీ, కన్స్ట్రక్షన్ మీన్స్ రెంట్స్ కానీ ఇట్లాంటివి పెరిగినాయి కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. అది న్యాచురల్. ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళ కన్సర్న్స్ కూడా వినాలి, వీళ్ళ కన్సర్న్స్ కూడా వినాలి, ఇద్దరికి బ్యాలెన్స్ అయ్యేటట్టు మాట్లాడటం జరుగుతుంది. సో మొత్తానికైతే ఎంప్లాయీస్ ఫెడరేషన్కి సంబంధించి కలవడం జరిగింది అడిషనల్ కమిషనర్ని. కలిసిన తర్వాత వాళ్ళు ఏవైతే డిమాండ్ చేశారో ఆ డిమాండ్ని మెమరాండంలో రూపంలో ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇదంతా కూడా చర్చించిన తర్వాత ప్రొడ్యూసర్స్తో కూడా చర్చిస్తామని చెప్పేసి వాళ్ళ నిర్ణయాన్ని బేస్ చేసుకొని వీళ్ళిద్దరిని కూడా కూర్చోపెట్టి చర్చిస్తామని చెప్పేసి గంగాధర్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్తో అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.